షుగర్, డయాబెటిక్, బీపీలు అట్లాంటివంతా ఏం రాకోకుండా ఉండాలంటే ఇట్లాంటి రెసిపీస్ మనం ఖచ్చితంగా చేసుకొని తినాల. ఎంత నీట్గా వస్తున్నాయి చూడు. మీరు ఎట్లన్నా చేసుకోండి, ఇంకా ఏం అయ్యలేదు చూడు. ఇద్దాం అంతే. ఒక్కసారి చూడండి, చపాతీ లాగా పొంగుతుంది. మీరు జొన్న రొట్టె లాగా అనుకోరు ఎవరు, చూడు చపాతీ అనుకుంటారు. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది, అడుగ్గాని పట్టలేదు, ఏమేమీ అయ్యలేదు. చూడండి, నేను వాటర్ చెప్పినా కదా మీకు, ఇట్లా వచ్చేస్తుంది చూడు. వంకాయ చూడి ఉడికింది, అదో అదిగో. మీరు కూడా ఇదే మాదిరిగా చేసుకొని, అది మసాలా కానీ వంకాయ కానీ ఎట్లా చూపించా ఆ మాదిరి చేసుకొని జొన్న రొట్టెలు చేసుకొని తిని టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి. వాహ్, ఎట్లమ్మా ఇట్లయితే నువ్వు? ఏమైంది? చెనిక్కాయలు పోయిండేవి. నాకేం తెలుసు, బాగున్నాయి అనుకొని. అసలు ఇప్పుడు నువ్వు ఇంత మంచిగా చేస్తా అంటే మనము కూర మొత్తం ఎత్తిపోతాండే కూర అంతా. నువ్వేమనుకుంటావు తెలుసా? నువ్వేమనుకుంటావు అంటే పాపము నేను సరిగ్గా చేయలేదేమో అనుకుంటావు. నువ్వు కాదు, మనం అనుకుంటాం అట్లా. దొరకలేదా? నిజంగా రెసిపీ రాలేదనుకుంటాం. అంతసేపు ఆ బాబాకు చూపేది పోయినాయి, చెడిపోయినాయి. సరే బాబీ, చెప్పిందే 10 సార్లు. చెప్పిందే కాదు చెమేలి, తినండి. ఇట్లాంటివంతా వేసి నువ్వు కూర చేస్తే ఏంది వస్తుంది ఆడ? తట్పట్ట వ్యాపారము. చూడండి, పొయ్యిండే చెనిక్కాయలు వేసుకొని వీళ్ళిద్దరూ అత్తా కోడళ్ళు కూర్చొని మాకు జొన్న రొట్టెలు లేకి గుత్తొంకాయ చేస్తారంట. మూసుకొని కూర్చో. ఆను లేచిపో. కాదు, ఎట్లా పెట్టినవి ముగ్గిపోయిండేవి? నేను ఇక్కడ పెట్టలేదు నా కనెక్షన్. ఆను ఆను మా మా ఫస్ట్ కూర చేసుకున్నాక జొన్న రొట్టెలు చేస్తారా? జొన్న రొట్టెలు చేసుకున్నాక కూర చేస్తారా? అమ్మ శాస్త్రాంగి చెప్పింది చేయి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే దవడలు పగలు కొడతా నా కొడుక. శాస్త్రాంగి ఏందిలే, శాస్త్రములు చెప్పే వాళ్ళని శాస్త్రాంగి అంటారు. చెనక్కాయలు తీసేసి పోయిండే చెనక్కాయలు వేసి పత్యాపారం చేస్తున్నారు వీళ్ళు అత్తా కొడలు కూర్చొని. నేను చెక్ చేసి కనుక్కుండే వరకు తెలియలే వీళ్ళకి. బ్రెయిన్ తింటాడు. మీరు నూనెంకాయ కూడా చేసుకోలేరు. వద్దు, 5 వైపులా కొయ్యి. ఏమే సరిపోతుంది మసాలాకి. బాబీ నాకు తిక్కర ఎగుతాంది బాబీ. ఎందుకు పొద్దాంకులు ఇసురుతానవురా? సరేలే, తింటావా? తిను, బాలేవి చించుకో, మంచి మంచి చించుకో. ఇప్పుడు చెప్తాం అవన్నీ చెప్పేటప్పుడు చెప్తాం. శనక్కాయలకు ఒకసారి, పచ్చిమిరపకాయలకు ఒకసారి ఫస్ట్ పెట్టుకొని ఏం చేస్తావు? వద్దు బాబీ, అంతా ఒకసారి చెప్తాము. ఏం ఫుడ్ చేస్తున్నావు కూడా చెప్పవా? చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? ఈరోజు సాటర్డే కదా, ఈరోజు సాటర్డే. నూనెంకాయ తర్వాత జొన్న రొట్టెలు. ఎవరు కోరినారంటే క్లాస్ పిక్తాడే మెంటల్, ఆ మెంటల్ కోరినాడు. తర్వాత కెమెరా తీస్తున్నాడు కదా చటాస్. బాబీ నిజంగా నేను చేయను బాబీ. నువ్వు మాటికి ఇత్తనాలు ఇస్తే సురుకు అని తగులుతానే బాబీ. ప్రోటీన్ వస్తుంది నీకు అని. నాకు అవసరం ఏం లేదు, అన్నీ ఉన్నాయి నాకు. చెడిపోయిన చెనిక్కాయలు ఎట్లా పెట్టి మీరు నాకు అదే మీ సారీ కట్టుకునే పోయినాడు వచ్చి
అన్నాను ఏ పద్దు ఇవి శనక్కాయలు పోయినా ముగ్గు వాసన వస్తానే అన్నాడు. నేనేం మాట్లాడలే ఊరికే ఉన్నాను. మళ్ళీ చేతికి ఇచ్చినాడు, నోట్లో వేసుకున్నాను. నేనేం మాట్లాడలే ఊరికే ఉన్నాను. అంటే ఎందుకు నీకు ఇచ్చిండేది, నేను చూసి చెప్పమని కదా, నేనేం చేయలేదు దానికి. ఆఫ్ చేసేటంగా మళ్ళీ అదంతా చూపించిన ఏం లేదు. నిన్న వంకాయలను జొన్నపిండి తెచ్చే పోయినాం కదా, ఆ మిషన్ కాడ జొన్నపిండి తీసుకొని వంకాయలు తీసుకొని కొత్తిమీర తర్వాత కరివేపాకు అన్ని తీసుకొని నీవెందుకు నువ్వు నీ అంత క్లాస్ ఏం బీకను. నేను పనికొచ్చేది బిక్తా, నువ్వు గుర్దాక నా కొడుకు. అది వస్తానమ్మా, నాకెందుకో ఆకలి అనిపించింది, ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఇంటికి పోయి అన్నం ఏడ తింటావులే అని జొన్న రొట్టె తీసుకుందామని ఆడ జొన్న రొట్టెను అదేంది బారా మసాలా అని రాసినారా, అలసంద వడలు అని రాసినారు, మిరపకాయ బజ్జీ అని రాసింటే నేను బారా మసాలా నేను చదవలేదులే, అయిపోయి అవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ కదా చదివినాడు చటాసు. సరే అని నేను జొన్న రొట్టెలు చెప్పి తిను చెప్పినాను. తర్వాత వడలు చూస్తే కర్రీగా ఉన్నాయిరా, ఇట్లా అంటే నూనె ఇట్లా కారుతుంది, ఒక 2-3 స్పూన్లు ఒక వడలో. నేనేమడుగుతానంటే ఏం వడలు, అలసంద వడలా అన్న. అవును అని. అలసంద వడలు ఏమి ఏ కలర్ వచ్చినాయి, సోడా పొడి వేసినారు కదా అన్న. అవును అని. మళ్ళీ అలసంద వడల్లోకి ఎవరన్నా సోడా పొడి వేస్తారా అన్న. నూనె విపరీతంగా తాగుతుంది, కలరు చేంజ్ అవుతుంది. నాకు తెలుసు అప్పుడు ఏమైంటుందో చెప్పేదినా, లేదు నాకు తెలుసు, పూర్తి విను. నువ్వు చెప్పుదు నేను ఇప్పుడు కొంచెం. నెక్స్ట్ వెంటనే వాళ్ళు అక్క రేపటి నుండి మా దగ్గరికి వడలేసాక వస్తా. అంత సీన్ లేదు, ఎందుకంటే ఎంత తీసుకుని పగల కొడతా నా కొడుక, నీకు ఎట్లా కనపడతానలే నేను. మళ్ళీ ఏం జరిగింది, మీ ఇంట్లో ఉర్దా కోడు ఉన్నాడు కదా క్లాసులు వీకేవాడు, వాడు వచ్చి మాకు అలసంద వడలు చేయమని చెప్పినారు. సర్లే చెప్పు ఇప్పుడు పాయింట్కి రా. అంటే ఇంత మేత్తగా ఉద్దివడకు రుబ్బినట్లు రుబ్బినారు. అవేమైనా అలసంద వడలా? అలసంద వడలు ఎట్లా రావాల, కలరు గోల్డ్ కలర్లో రావాల, కరకర నల్ల తింటే. మీవి ఇట్లా నొక్కితే నూనె కారుతుంది. ఈరోజు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ డే రారు మీ షాప్కి అన్న. అంటే అట్లే చేస్తాము. అదేనా అదే అనుకో. ఏమి ఇప్పుడు నువ్వు అన్ని తెచ్చుకుంటా అంటే మేమేం చేయాలి? మళ్ళీ ఇంకోసారి ఎంచల్లా? ఈ పాప చూసుకుంటుంది సినిమా. నేను అందాజు పెట్టుకొని తింటా, మొగుడు తింటే సాలేనుంది అమ్మ, నా మొగుడు తింటే అంతకన్నా నా అని. అన్నీ వేసి మసాలా పొడి వేసి వేడిగుళ్ళు వేడిగులు కాదు, గోడ తగులుపోయింది, గోడ గుద్దుపోయింది. ఊదిగడ్డ కాల్చుకునే మీరేంది మధ్యలో పానకం పుడకలు ఊదిగడ్డ కాల్చుకోయింది. అది అన్నానా చటాకి ఇచ్చేస్తే నువ్వు తినే పని. తినేసి నాకు ముందే దగ్గుంది, అది తింటే పడిపోతాను. తినేసా. తిన్నాక లాస్ట్లో ఏందమ్మా ఉత్త నిమ్మకాయ పూసినారంట లాస్ట్లో. అంతేలే. అట్లా చేసి వచ్చిన నిన్న నేను. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికి శుభోదయం. ఇవి చూపిస్తాను అయినా లేట్ అవుతుంది. ఆ శనక్కాయలు తీసేసి ఆ శనక్కాయలు రీప్లేస్ చేయొచ్చులక. నూనె వంకాయకి కావాల్సిన పదార్థాలు ఇవి పల్లీలు 1.5 పిరికెడు, ఇవి పల్లీలు. తెల్లవాయలు 1 గడ్డ పెద్దది, చెక్క 2 ఇంచులు, గసాలు 1 స్పూను, నూగులు 3 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు, చింతపండు కొంచెం, తర్వాత బిర్యానీ ఆకు 2 పెద్దవి తీసుకోవద్దండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇప్పుడు ఇది అయిపోయిందా? చిన్న టమోటాలు 2, కొబ్బరి 2 స్పూన్లు. నేను ముందే మామూలుగా వేయించి ఆడిచి పెట్టుకొని ఉంటాను. అది ఒకవేళ ఇట్లా లేకున్నా మామూలు కొబ్బరి ముక్కలు చేసి వేయించేటప్పుడు దాంతోపాటు ఎంచుకోండి. అంతే. అవి 2 మీడియం సైజు ఇక్కడి అల్లం 1 ఇంచు అంతే. దీంట్లోకి ఆయిల్ వేస్తాను కొంచెం, అవి వేపుకోవడానికి. దగ్గర జరిపోచ్చట వద్దులే, శాఖం వస్తుంది, అది గ్లాసు.
అంతే. జీలకర్ర మిర్చి కింద ఉండింది చెప్పలే, హాఫ్ స్పూన్ అంతే, హాఫ్ చెంచా పెనంలో వేసి అంతే. ఇద్దో వేస్తాను అంజలి హాఫ్. ఇగో ధనియాలు, ఇవి వేయించుకున్నాక మాడిపోతున్నాయి. ఏం మాడదు, సిమ్లో ఉంది. తెల్లగడ్డ చెప్పలేదా? వెయ్యరు కదా అంటే తెల్లగడ్డ వేయను, అవి వేయకూడదు. ఊరికి చింతపండు, ఎండుమిర్చి, చింతపండు, ఇవి వచ్చి పచ్చిదే దాంట్లోకి వేసుకోవాలా. ఎంతసేపు బాగా వేయించుకోవాలా? అంత మళ్ళీ ఎర్రగొద్దు, మళ్ళీ ఆయిల్లో కూడా మగ్గుతుంది కదా. చాలా ఇంత చాలు. ఇద్దో ఎర్రగడ్డ, టమాటా, కొబ్బరి, ఇది నేను ఆల్రెడీగా కొబ్బరి దాంట్లో అది స్మెల్ ఏం రాకుండా ఉండేకి అంత ఉప్పు వేసుకొని ఆడించుకొని ఉంటా. అందుకని ఇప్పుడు దీంట్లో తక్కువ వేసుకుంటాను, మీరు దానికి తగ్గట్టు వేసుకోండి. అన్ని వంకాయలు కదా. పసుపు ఎప్పుడు వేసినా బాబీ ఇట్లనే నువ్వు చెడగొట్టేది నాకు వంటలు. అల్లం, ఇట్లా పసుపే ఉప్పు దీంట్లో వేసుకుంటే వంకాయలకంతా బాగా పడుతుంది, కలర్ వస్తుంది బాగా వంకాయ. చూడండి దగ్గర పెట్టు, చూడండి ఇలా పసుపు ఉప్పు వేసుకుంటే ఎంత మంచి కలర్ వచ్చింది కదా. ఇంకా మిక్సీ పడితే ఇంకా బాగుంటుంది కలర్. ఇప్పుడు పల్లీలు వేసేస్తున్నాను. పల్లీలు వేయించాల్సిన అవసరం ఏం లేదు, స్టవ్ కట్టేసిన. ఇప్పుడు ఇద్దాం ఉల్లిపాయలు, అది తెల్లవాయలు వేసేసినాను. ఇంకంతే మసాలాకి ఇంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఇది చల్లగైనాక మిక్సీ పట్టేది. అయింది కదా. మిరపకాయలు తిప్పించాను దాంతో అంటారా? కొన్ని వాటర్ వేసుకోండి. బాగా మెత్తగా ఆడించుకోవాలండి. ఇది వంకాయలు 1 కిలో ఉన్నాయి. నేను అన్నీ ఒకటే సైజే తెచ్చుకున్నాను. ఏంటంటే లావుటివి చిన్నవి తీసుకుంటే లావుటి ఉడకవు, చిన్నవి మెత్తగా అయిపోతాయి, అట్లయితే అందుకు ఒకే సైజే ఉండాల. ఇవి దీంట్లో ఇంకా ఎన్నన్నా పుచ్చులు, మేము నైట్ కదా తెచ్చింది, పుచ్చులు ఏమైనా ఉంటే తీసి మిగతావి వండుతాను. సో ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకునేది కాదు నాయనా, ఇట్లా 4 నూనెంకాయకి ఎట్లా చేస్తాం అట్లా. అంతేగా. ఈ వంకాయ ఉంది కదండి, వీటికి హాఫ్ కట్ చేయండి. ఇదిగో ఇలా చేసేసుకోండి. ఇద్దరు చేస్తే బిరిగి అయిపోతుంది. నూనె వంకాయ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు అన్ని వంకాయలు ఇది చేయాల. ఒకవేళ మనకి ఎక్కువ అనిపిస్తే వంకాయలన్నీ తీసేసినాక ఆయిల్ తీసేసుకోవచ్చు. ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ మంచి నీళ్ళు కట్ చేసి ఉప్పేసి దీంట్లో పెట్టుకోవాలా, లేదంటే నల్లగా అవుతాయి, చేదు వస్తుంది. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. దీనిపైన కొంచెము కొద్దిగా సాల్ట్ వేయండి, నల్లగా చేదు రాకోకుండా ఉంటుంది వంకాయ, కొంచెమే అంతే. జొన్న రొట్టెలకి నీళ్ళు పెడతానండి దీని మీద.
కాదు చల్లనీళ్ళు వేస్తారు కదా అక్క. వేడి నీళ్ళు. చల్ల నీళ్ళు వేస్తే అంతే. చల్లనీళ్ళు వేస్తే నువ్వు ఈ పొద్దుల్లా కాల్చుకుంటూ ఉండాల్సి. చూడండి ఇప్పుడు మూత తీస్తాను. అది అట్లా అట్లా గోల్డ్ కలరు వచ్చేయాలి, అంతే. ఎక్కువ మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు దీంట్లోకి తీసేసుకోవాల. చేట ఆడ ఆవాల బాక్స్ దేప చేట, మసాలా బాక్స్. ఇప్పుడు మసాలా బాక్సే తెచ్చి పైందే అట్లే తెచ్చి. ఈ నీళ్ళు చెప్పినాను కదా, ఆ పిండికి జొన్న పిండి కలుపుకోవడానికి నీళ్ళు మరగబెడుతున్నాను. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం. మీరు ఉద్దిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు అంటే అవన్నీ ఏమి వేయొద్దండి. చూడు ఎంత బాగా కలర్ వచ్చిందో. కరివేపాకు పైన వేస్తా. ఇది దీంట్లోకి కొత్తిమీర వేయండి. నేను చేపలకి నూనెంకాయకి కొత్తిమీర వేయకూడదు. ఇప్పుడు మంట హైలో పెట్టుకొని బాగా చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. గట్టిగా ఉంది కదా, ఉడికే కొద్దిగా అంతే. అంటే మసాలా సరిగ్గా వేయదు మరి టైట్గా ఉంటే. అది కరివేపాకు ఆయిల్లో వేయొద్దండి, ఇట్లా వేసుకోండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మాత్రం చాలండి. ఏంటంటే అవన్నీ వేయించుకున్నాం కదా మనము, మళ్ళీ తర్వాత దీంట్లో వేగిందా మళ్ళీ దాంట్లో ఉడుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తానండి. అదే కుక్కర్లో కూడా పెట్టచ్చు కదా, ఇట్లా వేసిన తర్వాత 2 విజిల్లు వస్తే. బద్దకస్తులకి పెట్టుకోవచ్చు అంతే, తొందరగా అయిపోవాలనుకుంటే. కానీ ఈ టేస్ట్ అది రాదు. ఇది ఇట్లా ఇంకా అంతా ఇట్లా అనేసి నీళ్ళు వాటర్ ఏమీ వేయలేదు, నేను సిమ్లో పెట్టేసినాను. ఒక 2-3 నిమిషాలు ఇట్లా పెట్టేసుకోండి. అంత లోపల ఇది పిండి కలుపుకుందాం. చూడు నీళ్ళు అట్లా తెరులుతూ ఉండల్లా. నేను నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నానండి, ఎందుకంటే ఒకవేళ పిండి గట్టిగా అయితే వేసుకోవడానికి మళ్ళా కాంచలేము కదా, అందుకు కొన్ని తీసేస్తాను నేను. హైలో పెట్టినాను పిండి. ఇంకో పిండి వేస్తాను చూడు, అట్లే అనద్దు అప్పుడే. ఇప్పుడు మీరు ఈజీ వేలో చూపిస్తున్నారు కదా. ఒక ముక్కాలు కేజీ వేసింటా నేను. అద్దు ముక్కాలు అనొద్దు, కొంచెం అనకూడదు. ఉడకల్లా కొంచెం ఉడికితే రొట్టెలోనిలో బాగా స్మూత్గా మెత్తగా వస్తాయి. కొంచెం ఉండు, అప్పుడే ఇదవుతుంది, ఇట్లా అంటుంది చూడు. అట్లా ఆయిల్ అంతా వస్తుంది చూడు. అడిగి ఏం పట్టలేదు చూడు, అస్సలు పట్టలే అడుగు. ఇంకొక 5 నిమిషాలు అట్లే పెట్టి మళ్ళీ వాటర్ వేసుకుందాం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలా. మీరు సాల్ట్ అయినా వేసుకోండి ఇట్లా అనేటప్పుడు, లేకుంటే రాళ్ళు ఉప్పు అయినా వాటర్లోకి వేసుకోండి. ఇప్పుడు తీస్తాను, ఒక్కసారి కలుపుతా ఇట్లా. అంటే వంకాయలని ఇది ఇట్లా వేయాలంతే, మీరు కూరం కలిపినట్లు కలపద్దండి. అది అట్లా. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోండి. జొన్న రొట్టెలకు కదా కొంచెం గ్రేవీ ఉండల్లా. నాకైతే గ్రేవీనే ఉండాలి. నూనె వంకాయ కదా, మరి ఎక్కువ నీళ్ళున్నా బాగుండదు టేస్ట్. ఇంతవరకు రావచ్చు గ్రేవీ. ఇప్పుడు దానిలో ఉడకడానికి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాదిరిగా మనకి గ్రేవీ ఉండాల. అంటే అప్పుడు కొంచెం చూపిస్తా చూడు. ఇంత వాటరు
అది మగ్గడానికి అంతే, ఎక్కువ వేసుకోవద్దండి. ఇంకంతే చాలు. ఇంక ఇప్పుడు ఇప్పుడు హైలో పెట్టండి. ఉడికేటప్పుడు కొంచెం ఒక 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టండి. వద్దు కాలు ఏదైనా నేను వంట చేసేటప్పుడు ఖచ్చితంగా దిష్టి తీస్తానండి. నాకు అలవాటు అది. అదో తీస్తున్నాను. మనకి ఏమి కాకుండా చెడిపోకుండా బాగా నీట్గా బాగా ఎంత తిన్నా ఏమి అయ్యలేదు. తీసి వాటర్లోకి వేసేసేది అంతే. ఉన్నిలే అంతే, అయిపోయా. సరే రాగిద్ది తెస్తాను ఈసారి. కరెక్ట్ సరిపోయింది. మనకు ఒకవేళ కొంచెం స్మూత్ అనిపించినా కొంచెం లైట్గా పిండి సరిపోయింది. బాగా కరెక్ట్ చూడండి. ఇంకా వాటర్ అవసరం లేదు, పిండి అవసరం లేదు. ఎంత బాగా వచ్చింది చూడండి. చపాతీ పిండి లాగా వచ్చింది. చూడండి చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి ఏంటంటే నేను మళ్ళా ఇది వేసినా కదా ఉప్పు. ఇప్పుడు ఏం కాదు, మీరు కలుపుకోండి, ఏం అయ్యలేదు. అంత చూడు అట్లా చూడండి. ప్యూర్ ఐరన్ అండి ఇది. చాలా హెవీ మొయలేం. ఓలిగికి చపాతి, ఓలిగా చపాతి, జొన్న రొట్టె, దోశలు నీ మొగం పోస్తారు. దోశలు దాంట్లో అట్లా బాగా నాకు మెత్తగా పిసికి ఇస్తాను. అలా ఇది తిక్కేకి రానోళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. జొన్న రొట్టె అదే కొట్టేకి రానోళ్ళు ఇట్లా తీసుకోవాల్సింది. చూడు చాలే. కర్రీ స్మెల్ సూపర్ వస్తుంది. చూడండి చపాతీలు దిక్కినట్లనే ఇంకా ఎంత నీట్గా వస్తున్నాయి చూడు. మీరు ఎట్లన్నా చేసుకోండి, ఇంకా ఏం అయ్యలేదు. చూడు మీకు ఏమైనా ఇంకా కర్ర ఖర్చుకుంటుందంటే పైన ఇట్లా పొడి రాల్పండి అంతే. నాకేం ఖర్చుకోలేదు, మీకు చూపిస్తాను అంతే. ಸ್ವಲ್ಪ ಆಗದಿಕ್ಕಮ್ಮ. పద్దు నువ్వు అంటివి కదా ఎందుకు ఉడికిస్తానవు అని. అట్లా ఒక ఉడికితే నీకు ఇట్లా చపాతీలాగా నువ్వైనా ఎవరైనా రానుళ్ళు కానీ చేసుకోవచ్చు. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు తిక్కుకోవచ్చు. తమలపాకులాగా వచ్చింది చూడండి. ఇంకో చూడు ఇద్దా నేను ఎట్లేస్తానన్న చూద్దా. వద్దా చూడు కొడతాను చూడు. రాలే కదా అట్లా పిండి అట్లా ఉడికించుకుంటే ఈ పెనం కూడా చూడండి. ఈ పైన ఎట్లా ఉంది చూడండి, ఫ్లాట్గా ఉంది కదా, అట్లా ఉండాలి. గుంత ఉండేది తీసుకోవద్దండి. కాలింది ఇంకో చూడు ఇద్దాం అంతే. ఈ రొట్టె చూడు ఎట్లా తిరుగుతుందో, ఫ్లాట్గా ఉంది అసలు. ఇప్పుడు నీళ్ళు వేయకోకుండా కూడా ఏం కాదు. ఊరికే అట్లా ఇట్లా అదమండి. ఇట్లా చేస్తే లోపల పొర్లు వస్తుంది. ఒక్కసారి చూడండి చపాతీ లాగా పొంగుతుంది. మీరు జొన్న రొట్టె లాగా అనుకోరు ఎవరు. చూడు చపాతీ అనుకుంటారు. అదా చూడు అట్లా అంటే ఏమవుతుంది, ఇంకా కాలాలి మీకు. చూడు చూడండి ఎంత బాగా వచ్చింది. అడుగ్గాని పట్టలేదు, ఏమేమీ అయ్యలేదు. చూడండి నేను వాటర్ చెప్పినా కదా మీకు, ఇట్లా వచ్చేస్తుంది చూడు.
వంకాయ చూడి ఉడికింది, అదో అదిగో వంకాయ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించి ఇది మూత వేస్తాం కదా, ఇంకా ఇదైపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. చెంచాట తింటాడు వంకాయ తీసుకుపోద్దు. బయట కంటే చాలా బాగుందండి ఇది, చాలా బాగుంది. ఇంకొకటి దుండుగా వస్తుంది. సూపర్గా ఉంది విష్ణు. మనం స్టఫ్ చేయకోకుండా కానీ మసాలా అంతా కలిసిపోయింది. మీరు కూడా ఇదే మాదిరిగా చేసుకొని, అది మసాలా కానీ వంకాయ కానీ ఎట్లా చూపించా ఆ మాదిరి చేసుకొని జొన్న రొట్టెలు చేసుకొని తిని టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి. లైక్లు మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్లు చేస్తుంటేనే మీకు ఫుడ్ వీడియోస్ వస్తుంటాయి. టేస్ట్ నాకు వద్దు బాబు, ఎప్పుడు పడితే అప్పుడు తిన్ను నేను. రాత్రి తింటావా అందరు వెళ్ళిపోయినాక? అట్లా చేసుకోండి. చపాతీ అయినా బాగుంటుంది, ముద్ద అయినా బాగుంటుంది, రైస్ లేకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. మీ ఇష్టం వచ్చిన దాంట్లో చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయకుంటే నేను చేయను. ప్లీజ్ లైక్ చేయండి. చూడు ఎంతమందితో అడిగించుకుంటున్నారు.